హాయ్, నా పేరు పవన్. ఈరోజు అయితే చేపల పులుసు చేస్తున్నా. నేను చేస్తున్నా, ఎలా ఉందో ట్రై చూసి చెప్పండి. ఇంకా ఫస్ట్ అయితే మనం చేపలను మంచిగా కడుక్కోవాలి. ఆ తర్వాత పక్కన చింతపండు నానబెట్టుకోవాలి. ఆనియన్ టమాటా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఈ చేపను ఉప్పుతో బాగా శుభ్రంగా కడగాలన్నమాట. సో ఉప్పుతో కడిగితే అలా ఉన్న క్రిములు కీటకాలు మొత్తం వెళ్ళిపోతాయి వాటర్తో పాటు. అలా మంచిగా ఒక 5 minutes మంచిగా కడిగిన తర్వాత పక్కనైతే పెట్టుకోవాలి. మంచిగా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. లేట్ అయినా పర్లేదు కానీ ఒక్కొక్కటి తీసుకొని మంచిగా కడుక్కోవాలి. ఎంత కడిగితే అంత మంచిదన్నమాట. ఆ కడిగిన తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించుకొని దాని మీద గిన్నె పెట్టి అలా నూనె మీకు తగినంత వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నా. ఇంకా వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్తో పాటు కరివేపాకు వేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా తిప్పాలి గరిటెతోటి. అది ఒక గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేంత వరకు తిప్పుకోవాలి. దాని పక్కన మనం దానికన్నా ముందు అది చింతపండు నానబెట్టినది మంచిగా గుజ్జులాగా వేసుకొని రసం మాత్రమే తీయాలి. ఆ తర్వాత మనం పసుపు, అల్లం అవన్నీ వేసి మంచిగా తిప్పుకోవాలన్నమాట. అలా తిప్పుకున్న తర్వాత కొద్దిసేపు ఉడకబెట్టాలి. ఆ తర్వాత మనం కారం వేసుకొని మంచిగా తిప్పుకోవాలన్నమాట. ఇక మీరు బిగ్ బాస్ అయితే చూస్తుంటారు. ఈరోజు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్. ఈరోజు ఎవరెవరు రాబోతున్నారంటే గంగవ్వ, టేస్టీ తేజ, హరితేజ, వాళ్ళందరూ రాబోతున్నారు. మీరు బిగ్ బాస్ చూస్తూ ఈ వీడియో చూస్తున్నదైతే కామెంట్ చేయండి. ఇక మనం చింతపండు రసం వేసుకోవాలన్నమాట లోపలికి. చింతపండు రసం ఎందుకు వేసుకుంటామంటే అది బాగా టేస్టీ వస్తుంది, పులుపు మంచిగా వస్తుంది. టేస్ట్ కోసం వేసుకుంటాం. ఆ తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ పోసుకున్న తర్వాత ఇది కొంచెం మరిగినాక మరిగేంత వరకు మనం పక్కన ఈ జీలకర్ర ఇంకా కొన్ని ఫిష్ ఫ్రైకి, ఫిష్ కర్రీకి ఏమేమి కావాలో అవన్నీ పక్కన ఫ్రై చేసుకోవాలి. ఇక ఈరోజు బిగ్ బాస్ చూస్తున్నారైతే మీకు ఎవరెవరు రాబోతున్నారో ముందే తెలిస్తే కామెంట్ చేయండి. మీకు బిగ్ బాస్లో ఏ కంటెస్టెంట్ బాగా జెన్యున్గా ఆడుతున్నాడో, ఎవరైతే నచ్చుతారో వాళ్ళ పేర్లను కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఇక మనమైతే ఫిష్ కర్రీ గురించి మాట్లాడుకుందాం. ఇక ఫిష్ కర్రీలా అది మరిగినాక కొంచెంసేపు మరిగినాక ఇక ఫిష్ ముక్కలు వేసుకోవాలి. ఫిష్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలి అన్నమాట. మొత్తం ఒకటేసారి వేస్తే అవి మొత్తం మన మీదకు పడుతుంది. అందుకని ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా తిప్పుకోవాలి. కొంచెం తిప్పుకున్న తర్వాత మనం పక్కన రెడీ చేసుకున్న అది అవన్నీ మసాలాలు అవన్నీ అలా దంచుకోవాలి ఒకసారి. ఆ తర్వాత మనం దొడ్డుప్పు వేసుకుంటాం. మేమైతే మీరు సన్న ఉప్పు అంటే సన్న ఉప్పు వేసుకోవాలి. ఇది కొబ్బరి పొడి వేసుకోవాలి. గరం మసాలా, మనం దంచి పెట్టుకున్న మసాలా, ఎల్లిపాయలు, ఇది కొంచెం టేస్ట్ కోసం అల్లం రసం. అలా మంచిగా ముక్కలు బాగా ఉడికిన తర్వాత మీరు గరిటెతో తిప్పొద్దు, ఎందుకంటే మొత్తం ముక్కలన్నీ విరిగిపోతాయి. అందుకని దాన్ని మంచిగా తిప్పుకోవాలి చేత్తో పట్టుకొని. ఇక ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం. టేస్ట్ సూపర్ వచ్చిందంట. ఇక కొద్దిసేపు ఉడికినాక దింపుకోవాలన్నమాట. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో బిర్యానీ చేస్తున్నా. ఈ వీడియోకి చాలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.